మరికొన్ని గంటల్లో అద్భుతం జరగబోతుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానిది భారత్ ఇస్రో సాధ్యం చేయబోతుంది. ఇవాళ చంద్రుడిపైకి చంద్రయాన్ దిగనుంది. ఈ టైం మార్పు లేదని, అంతా సవ్యంగా సాగుతుందని, ఆల్ ఈజ్ వెల్ అని కూడా ఇస్రో ప్రకటించింది. జావిలిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే చారిత్రాత్మక క్షణాల కోసం యావత్ ప్రపంచం 1000 కళ్లతో ఎదురు చూస్తుంది. 140 కోట్ల భారతీయుల ఆశలు మోసుకెళ్లిన ల్యాండర్ మరికొద్ది సేపట్లో జాబిలిపైకి విజయవంతంగా అడుగు పెట్టనుంది. చంద్రయాన్ 2లో జరిగిన అవరోధాలు ఈసారి జరగకుండా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం ఖచ్చితంగా విజయవంతం అవుతుందంటున్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మణ్ నాయక్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. చంద్రయాన్ మిషన్ విజయవంతం కావాలని తాము ఆకాంక్షిస్తున్నామని, చంద్రయాన్ 3 ప్రయోగం ప్రతి భారతీయుడికి ఎంతో గర్వకారణమని నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు అంటున్నారు. జాబిలిపై ల్యాండర్ అడుగుపెట్టే ఆ క్షణాల కోసం తాము ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ఇక ఈ అద్భుత సన్నివేశాన్ని తాము చూసేందుకు ఇస్రో ఏర్పాట్లు చేయడం ఎంతో సంతోషకరమని వారు చెబుతున్నారు. భారతీయ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 కీలక అంకానికి చేరుకుంది. ఎన్నో కీలక దశల్ని దాటుకుంటూ చంద్రయాన్ 3 లక్ష్యానికి చేరువైంది. అంతా సవ్యంగా సాగితే సాయంత్రం 6:04 చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దిగనుంది. సక్సెస్ఫుల్గా రోవర్గా ల్యాండింగ్ కావాలని యావత్తో ప్రపంచం ఆశిస్తోంది. ఇక దీనికి అందరూ మద్దతు కూడా ఉండాలని వారు వ్యక్తం చేస్తున్నారు.